మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారా, లేదు ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్నారా? సో మోస్ట్ కామనెస్ట్ క్రోమోజోమల్ ప్రాబ్లం డౌన్ సిండ్రోమ్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. చాలామంది పేషెంట్స్ మనల్ని అడుగుతూ ఉంటారు, వాట్ ఈస్ డౌన్ సిండ్రోమ్, మనం ఎలా డిటెక్ట్ చేసుకుంటాము అని అడుగుతూ ఉంటారు. దాని గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో యాక్చువల్లీ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? బేసికలీ ఇట్స్ అ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ. అంటే మనకు యూజువల్గా క్రోమోజోమ్స్ అన్నీ కూడా పేర్స్లో ఉంటాయి. వెరాజ్ డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటుంది, ఎస్పెషలీ క్రోమోజోమ్ 21. సో ఇదేంటంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉండేసరికి ఏంటంటే బేబీ డెవలప్మెంట్ యాజ్ సచ్ నార్మల్గానే ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఇంటర్నల్గా లైక్ లో ఐక్యూ లెవెల్స్, కొంచెం మెంటల్ రిటార్డేషన్ అనేది క్వైట్ కామన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫేషియల్ ఫీచర్స్ వచ్చేసరికి ఏంటంటే ఫ్లాట్ ఫేస్ ఉంటుంది, యాబ్సెంట్ నేజల్ బోన్, అంటే మనకు ఈ నోస్లో బోన్ కూడా యాబ్సెంట్ ఉంటుంది, లేకపోతే ఫ్లాట్ నోస్ అనేది ఉంటుంది. అండ్ దెన్ లో సెట్ ఇయర్స్ ఉంటుంది. ఐస్ కూడా అప్స్లాండింగ్ ఐస్, ఇవన్నీ ఏంటంటే లైక్ ఫేషియల్ ఫీచర్స్. అండ్ చూడడానికి ఏంటంటే వాళ్ళు నార్మల్ కిడ్స్ లాగా కాకుండా ఏంటంటే కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ కిడ్స్ లాగా అట్లా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అసోసియేటెడ్ అబ్నార్మాలిటీస్, అంటే లైక్ కంజెనిటల్ హార్ట్ డిజీజెస్తో ఉంటారు. కొందరికి ఏంటంటే వేరే అంటే లైక్ మల్టిపుల్ ఇష్యూస్ కూడా ఉంటాయి, ఇంటర్నల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డౌన్ సిండ్రోమ్ మనం ఎలా తెలుసుకోగలుగుతాం? సో బేసికలీ ఏంటంటే మనకు ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎన్టీ స్కాన్ చేస్తాము. దట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 11 weeks 4 days నుంచి 13 weeks 6 days వరకు. దట్స్ ఐడియల్ టైమ్ టు డూ ద ఎన్టీ స్కాన్. సో ఈ స్కాన్లో ఏంటంటే బేసికలీ ఎన్టీ స్కాన్ ఈజ్ నథింగ్ బట్ న్యూక్లియర్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అంటాం. ఆ స్కాన్లో ఏంటంటే బేబీది మెడపొర ఎలాగా ఉంది, నేజల్ బోన్ కనిపిస్తుందా లేదా, అండ్ థిక్నెస్ అంటే న్యూకల్ ఫోల్ థిక్నెస్ ఎంతలా ఉంది, ఇవన్నీ కూడా మనము ఎన్టీ స్కాన్లో చూసుకుంటాం. సో దాన్ని బట్టి కూడా వీ కెన్ ప్రెడిక్ట్, అంటే వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందా అనేది ప్రిడిక్షన్ అదొకటి చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనం యూజువల్గా ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్లో డబుల్ మార్కర్ టెస్ట్ కూడా యాడ్ చేస్తాం. అందులో కూడా మనకు అది లో రిస్క్ హై రిస్క్ అనేది తెలుస్తుంది. హై రిస్క్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మనము NIPT అంటే నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ అదైనా చేస్తాము. లేదంటే ఇన్వేసివ్ మెథడ్ అంటే అమ్నియోసెంటసిస్ అంటే ఉమినీర్ తీసి టెస్ట్కి పంపించడం. బట్ దానికంటే ముందు ఫస్ట్ అయితే NIPT అంటే నాన్ ఇన్వేసివ్ టెస్ట్. ఇట్స్ అ సింపుల్ బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్లో కూడా మనకి ఏంటంటే అన్ని క్రోమోజోమ్స్ అనేది కూడా టెస్ట్ చేస్తారు. సో అపార్ట్ ఫ్రమ్ ట్రైజోమీ 21 కాకుండా ఇంకా వేరే క్రోమోజోమ్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాయా అనేది కూడా అందులో తెలుస్తుంది. సో అది ఎప్పుడంటే మనకు డబుల్ మార్కర్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు వీ సజెస్ట్ ఫర్ NIPT. NIPTలో కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంది అన్నప్పుడు అమ్నియోసెంటసిస్. ఇది స్టెప్ బై స్టెప్. అదే సపోజ్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి, అంటే లేడీ మోర్ దెన్ 35 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళకు, లేదు ఆల్రెడీ ఫస్ట్ చైల్డ్ డౌన్ సిండ్రోమ్ ఉంది, అట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు బెస్ట్ థింగ్ ఈజ్ టు గో హెడ్ విత్ అమ్నియోసెంటసిస్ అంటే ఇమ్యూనిటీ తీసి టెస్ట్కి పంపిస్తాం. సో దట్ అలా బేబీకి ఏదైనా డౌన్ సిండ్రోమ్ ఛాన్సెస్ ఉన్నాయి అంటే మాత్రం వీ గివ్ ఆప్షన్ ఫర్ టర్మినేషన్. ఎందుకోసం అంటే మనకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే ముందే డిటెక్ట్ చేసి టర్మినేట్ చేసుకోవడం బెటర్. అదర్వైజ్ ఆఫ్టర్ 9th month వరకు తెలిస్తే ఏంటంటే ఇట్స్ వెరీ అంటే హర్టింగ్ అండ్ ప్రాబ్లమాటిక్. అంటే మదర్స్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు ఉన్నంత వరకు చూసుకోవాల్సిందే. దిల్ బి మెంటల్లీ రిటార్డెడ్, వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోలేకపోతారు. అండ్ ఆల్ ద టైమ్ ఒక అటెండర్ అనేది వాళ్ళతో ఉండాల్సిందే. సో ఇవన్నీ కాకుండా మనము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ ద ఎండింగ్ ఆఫ్ అంటే లైక్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ ట్రైమిస్టర్లోనే మనం తెలుసుకోగలుగుతాం. సో అలా ఎర్లీ డిటెక్షన్ ఈజ్ మచ్ బెటర్ అండ్ ఈవెన్ ప్రివెన్షన్ ఈజ్ మచ్ బెటర్ అంటాం. బట్ ఎనీవే ఇది మనం ప్రివెంట్ చేయలేము. బట్ ఉందా లేదా అనేది మాత్రం మనం రెగ్యులర్గా అందరూ పేషెంట్స్కి ఎన్టీ స్కాన్తో పాటుగా డబుల్ మార్కర్ అనేది మ్యాండేటరీ, అందులో కూడా మనకు తెలిసిపోతుంది. సో మనం తెలుసుకున్నాం కదా, అంటే డౌన్ సిండ్రోమ్ అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ అ డిటెక్టబుల్ థింగ్, అంటే అది మన చేతిలో పని. మనం ఏంటంటే యూజువల్గా అడ్వైజ్ చేసా కానీ కొంతమంది కపుల్స్ డబుల్ మార్కర్ అవసరమా, ఎన్టీ స్కాన్ అవసరమా అని చెప్పేసి కొంతమంది మనం అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ స్కిప్ చేస్తారు, డైరెక్ట్గా 5వ నెల స్కాన్కే వచ్చేస్తారు. సో అలా కాకుండా మనము ఏ టైంలో చేయించాల్సిన స్కాన్స్, ఏ టైంలో చేయించాల్సిన బ్లడ్ టెస్ట్లు ఆ టైంలో చేయిస్తే ఖచ్చితంగా మనం ఇది తెలుసుకోగలుగుతాము అండ్ ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.